హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి అమ్మవారికి కాయిన్స్ మాల స్టోన్స్ హారం ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా కాయిన్స్ మాల ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లోకి కాయిన్స్ వేసి పసుపు నీళ్ళతోటి కడగాలండి. అలా కడిగిన తర్వాత ఈ కాయిన్స్ని ఇలా క్లాత్ తోటి శుభ్రంగా తడి లేకుండా తుడిసేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత మనము అమ్మవారికి ఈ కాయిన్స్ మాల ఎంత పొడుగు చేయాలనుకుంటామో అంత పొడుగు కొలత తీసుకొని ఇలాగూ వైట్ స్టిక్కర్ అండి ఇది. ఇలా స్టిక్కర్ దాన్ని తీసుకొని ఇలా దగ్గరగా కాయిన్స్ని ఈ విధంగా అంటించేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా దగ్గరగా అంటించుకోవాలి, దూరంగా అంటించకూడదండి. ఆ తర్వాత ఇంకో స్టిక్కర్ని తీసుకొని ఇక్కడ చూడండి క్రాస్గా అంటించుకోవాలి. వీడియో చూస్తున్నారు చూసారా, ఈ విధంగా క్రాస్గా పెట్టేసి దగ్గరగా కాయిన్స్ని ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత కింద ఒక కాయిన్ అంటించుకోవాలండి హారంలాగా రావటానికి. చూసారా, కరెక్ట్గా ఆ పోవటానికి సరిపోయింది ఈ కాయిన్స్ మాల. ఆ తర్వాత దీన్ని ఈ స్టిక్కరింగ్ ఉంది కదండి వెనక వైపు అంటించేసుకోవాలి పటానికి. ఇలా అంటించుకున్న తర్వాత ఇది గంధంలో కొంచెం రోజ్ వాటర్, కొంచెం పచ్చకర్పూరం వేసి గంధాన్ని ఇలా బడ్స్ తోటి కాయిన్స్ అన్నిటికీ ఇలా బొట్లు పెట్టాలండి. ఇలా గంధంతో పెట్టిన తర్వాత కుంకంతో కూడా వీటిపైన బొట్టు పెట్టాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనము అమ్మవారికి కాయిన్స్ మాలని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా గంధం కాపైన పసుపు పెట్టి ఆ తర్వాత కుంకుమ కూడా పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో హారం. ఇప్పుడు స్టోన్స్ తోటి అమ్మవారికి హారం ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. మందంగా ఉండే షీట్ కానీ, లేదంటే బక్రన్ షీట్ కానీ, లేదంటే బుక్స్ పైన అట్ట వస్తుంది కదండి, అట్ట కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఆ అట్టగాన్ని తీసుకొని మనము అమ్మవారికి హారం ఎంత పొడుగు కావాలో ఎంత వెడల్పు కావాలో ముందుగా చూసుకొని ఇక్కడ వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకొని మనం తీసుకున్నటువంటి ఈ పేపర్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ హారం షేప్ అనేది మన ఇష్టం అండి. హారం షేప్ రకరకాలుగా ఉంటాయి కదా, నేను ఇలా చాలా సింపుల్గానే ఈ విధంగా హారం షేప్ని ఈ విధంగా నేను బకరం మీద డ్రా చేసి ఈ విధంగా కట్ చేశానండి. కదా, నేను ఈ విధంగా కట్ చేశాను హారాన్ని. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత పొడుగు ఎంత కావాలో చూసుకొని ముందుగానే కట్ చేసేసుకోవాలి. ఇలా ఇవి కుందన్స్ అండి, మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చి చుట్టూరు వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇలా కుందన్స్ తీసుకున్నాను. ఈ కుందన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. నేను ఈ మోడల్ తీసుకున్నాను, రౌండ్ షేప్ మోడల్స్ తీసుకున్నాను. ఇలా కుందన్స్ అన్నిటినీ ఈ విధంగా ఒకదానికి ఒకటి కింద ఈ విధంగా అంటించేసుకోవాలండి. దగ్గరగా అంటించేసేసుకోవాలి. ఇలా హారం మొత్తాన్ని ఇదే విధంగా కుందన్స్ అంటించేసుకోవాలి. మనం అంటించిన కుందన్స్ బాగా ఆరిపోవాలండి. ఆరిన తర్వాతే బ్యాక్ సైడ్ ఇలా లేస్ పెడుతున్నాను, గ్రీన్ కలర్ లేస్ పెడుతున్నాను. ఇక ఫెవికాల్ తోటి ఈ విధంగా లేస్ని అంటించేసుకోవాలి. అంటించిన లేసు మళ్ళీ ఊడిపోకుండా ఉండటానికి పైన ఇంకొక పేపర్ తోటి అంటిస్తున్నానండి. ఈ హారాన్ని డబుల్ సైడ్ ప్లాస్టర్ తోటి పటానికి పెట్టుకోవడమేనండి. అమ్మవారికి చాలా సింపుల్గానే మనం ఈ విధంగా హారాన్ని తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి పటంకి వేస్తే హారం ఎంత బాగుందో. ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.